మనందరికీ తెలుసు రీసెంట్గానే హైదరాబాద్ అప్సిగూడలో ఒక నిండు ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని నలుగురు దారుణంగా మృతి చెందడం కూడా జరిగింది. ఆ విషయం మరొక ఆ స్థాయి సంఘటన ఏపీలో కాకినాడ జిల్లాలో జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే రీసెంట్గా కాకినాడ జిల్లాకి చెందిన చంద్రశేఖర్ ఉన్నారు కదా, ఈయన పేరు చంద్రశేఖర్. ఈయనకు పెళ్ళైంది, 2 పిల్లగాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ ఏజ్, ఎంతో ఏజ్ ఉండదు వాళ్ళకి. 7-8 సంవత్సరాల పిల్లలు ఉంటారు, మహా అయితే 10 సంవత్సరాల బిలోనే ఉంటారు. అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా ఈయనే బకెట్లో ముంచి, అంటే కాళ్ళు చేతులకి కట్లు కట్టి బకెట్లో ముంచి చంపడమే జరిగింది. ఇలా చంపడానికి కారణం ఏంటో తెలుసా? ముఖ్యంగా నేటి పోటీ ప్రపంచంలో నా పిల్లోళ్ళు చదువులో వెనకబడ్డారు, ఒకవేళ వీళ్ళు ఇలానే వెనకబడితే రేపు భవిష్యత్తులో పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎదగలేరు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తుగానే వాళ్ళని నేను చంపుతున్నా అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్లో రాశాడు. అలాగే ఆయన కూడా చనిపోవడమే జరిగింది. చూసారు కదా, అంటే ఎలాంటి అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లోల్ని, ఇంకా ప్రపంచం గురించి కూడా ఏమీ తెలియని పిల్లోల్ని ఇలా సూసైడ్లో బకెట్లో ముంచి చంపడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన మిస్ అయిన లాజిక్ ఏంటి అంటే, పిల్లోళ్ళు ఓన్లీ చదువు వస్తేనే బాగుపడరు. కొంతమంది మీరు చాలామందిని చూసుకుంటే బిజినెస్ మ్యాన్లు కానీ, చాలామంది జీవితంలో పైకి ఎదిగిన వాళ్ళని కానీ మీరు గమనించినట్టయితే వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయి చదువులు చదివి గొప్పోళ్ళు కాల. మీరు ఉదాహరణకు చూసుకుంటే మల్లారెడ్డి లాంటి వాళ్ళని చూసారు కదా, ఆయన పట్టుమని 10వ క్లాస్ వాడికి కూడా చదవలేదు. హైదరాబాద్ మల్లారెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఆయన పట్టుమని 10వ తరగతి కూడా చదవలేదు. కానీ ఈరోజు ఆయన దాదాపు 15 ఇంజనీరింగ్ కాలేజీలు, అంటే ఎంతోమంది చదువు చెప్తున్నా, అంటే అక్కడ చదువు ముఖ్యం కాదు, అంటే ఒక మనిషి యొక్క నాలెడ్జ్ అనేది ముఖ్యం. కానీ ఆ చిన్న లాజిక్ మిస్ చేసుకొని చూసారు కదా, తన 2 పిల్లలను కూడా చాలా దారుణంగా చంపడం జరిగింది. కాకినాడ మొత్తం చాలా విషాదం, ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో 3 చనిపోయారు కదా, చాలా విషాదం అనేది నెలకొని ఉంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది ఏంటి అంటే, మీ పిల్లోళ్ళకి చదువు రాకపోతే మీరు డిస్కరేజ్ కాకూడదు, అర్థమైందా? ప్రతి ఒక్క పిల్లోడికి ఏదో ఒక ఇష్యూలో, అంటే ఏదో ఒక అంశం మీద పట్టు ఉంటుంది. ఒకరికి సింగింగ్ మీద పట్టుండొచ్చు, ఒకరికి డ్యాన్సింగ్ మీద పట్టుండొచ్చు, ఒకరికి క్రీడల మీద పట్టుండొచ్చు, ఇంకొకరికి ఏదో ఒక అంశం మీద. ఎందుకు అంటే మనిషి అన్న తర్వాత ఏదో ఒక స్కిల్ లేకుండా వాళ్ళు పుట్టరు, వాళ్ళకి ఏదో ఒక అంశంలో స్కిల్ ఉంటుంది. కాకపోతే మనందరం ఏమనుకుంటామంటే మా పిల్లలందరూ బాగా చదవాలనుకుంటాం. అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎవరికైనా ఏదో ఒక స్కిల్లో వాళ్ళకి ఏమంటారు పట్టు ఉంటుంది. కాకపోతే మనందరం ఏమనుకుంటాం అంటే వాళ్ళని చదువులోనే ఎక్కువ గొప్పలు కావాలనుకుంటాం. కాబట్టి ఇక్కడ చదువే ఇంపార్టెంటే కదా. మనం చూసుకున్నట్లయితే చదువు లేకుండా చాలామంది గొప్పలు అయ్యారు. ఉదాహరణకి మన కళ్ళ ముందే చాలా క్యారెక్టర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు పిల్లలకు చదువు రావట్లేదని మీరు డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళకి ఏ అంశం మీద పట్టుందో ఆ అంశం మీద మీరు వాళ్ళని ప్రోత్సహించండి. అరే నువ్వు ఇది బాగా చేసినావు, దీంట్లో ఇంప్రూవ్ చేసుకో. అంటే సింగింగే కానీ, క్రీడలే కానీ, క్రికెటే కానీ, ఇంక ఏదైనా అంశంలో, డ్రాయింగే కానీ, ఏ అంశంలో వాళ్ళు పట్టుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అర్థమైందా? ఓన్లీ చదువు రావట్లేదు, ఇప్పుడు 100 మంది ఉంటే 100 మందికి ఫస్ట్ ర్యాంకులు వస్తే ఇట్స్ ఇంపాసిబుల్ కదా, రాదు కదా, అది నేచర్కి విరుద్ధం. అలాగనే ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక అంశం మీద పట్టుంటుంది. తల్లిదండ్రులు అన్నోళ్ళు మీరు ఆ విషయం మీద వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు గొప్పలు అవుతారు, అర్థమైందా? ప్రతి ఒక్కరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలని లేదు కదా. ఏదేమైనా కానీ ఈ యొక్క అంశంలో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యి నిండు ప్రాణాలని, అతను ప్రాణం తీసుకోవడంతో పాటు ఒక నిండు ప్రాణాన్ని కూడా, 2 నిండు ప్రాణాలను కూడా తీసిండు. హైదరాబాద్లో అప్సిగూడ సంఘటన మరొక ముందే ఇంత ఘోరమైన సంఘటన కాకినాడ జిల్లాలో జరిగింది. ఈ యొక్క అంశం మీద అవేర్నెస్ కల్పించాలి. చదువు రావట్లేదు అని చెప్పేసి ఎవరిని తక్కువగా చూడకూడదు. ఒక అవేర్నెస్ క్యాంపులు లాంటివి కూడా కనిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మన థ్యాంక్ యూ.